ఎవరో రాస్తేనే ఆ బుక్ తయారైంది. ఎవరో రాయబడాలి కదా! ఈ జగతిలో ఎవరూ రాయనటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది వేదం మాత్రమే. వేదం అపౌరుషేయం. అది ఎవరూ రాయబడలేదు అంతే. ఋషి ధ్యానంలో దర్శించాడు. దర్శించిన దానిని రూపకల్పన చేశారు గానీ లిఖితం కాదు. లిఖితం వేరు, రూపకల్పన వేరు. సృజన వేరు. సృష్టి వేరు, సృజన వేరు. సృష్టి వేరు, సృజన వేరు. ఎవరో ఏదో రాయబడితేనే మనం దాన్ని చదువుకుంటున్నాం ప్రస్తుతం వర్తమానంలో. ఎన్ని మనము చూసి, చదివి చెప్పినప్పటికిని అనుభవంతో చెప్తాం. కానీ తపస్సుకు మించిన అనుభవం లేదని చెప్పారు యోగులు. తపస్సుకు మించిన అనుభవం లేదు. మంత్రబలమునకు మించినటువంటి యోగ్యత లేదు. అనుష్ఠాన శక్తికి మించిన అర్హత లేదు. ఇవి 3 నాలో ఉన్నాయో లేదో మీలాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే